నా పేరు పంచకల్ల రంగారావు, కౌలు రైతుల సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకం వర్తింపజేసి 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, భూ యజమాని సంతకం నిబంధన తొలగించి కౌలు రైతులకు అనుకూలమైన చట్టం తీసుకురావాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదేదో కావాలని గొంతెమ్మ కోరికల కోసం చేసేది కాదు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని మార్పు చేస్తాం, కౌలు రైతులకు అనుకూలమైనటువంటి చట్టం తీసుకొస్తామని చెప్పారు. దీంతోపాటు గత ప్రభుత్వం 13,500 ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పని ఆ రోజు చెప్పారు. మేము ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా మా దగ్గరకు వచ్చి హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలు గడిచినా కానీ ఇంతవరకు దీని గురించి ఎక్కడా కూడా ఆలోచన చేయటం లేదు. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కౌలు రైతులకు ఇస్తామని చెప్పిన ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అందుకని కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైనా కానీ అసెంబ్లీలో ప్రకటించాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ విధంగా ప్రకటించకపోతే, కౌలు రైతులకు అన్నదాత సుఖీభావం ఇవ్వకపోతే, ఈ చట్టాన్ని మార్చకపోతే కౌలు రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని తాడో పేడో తేల్చుకునే వరకు కూడా మా పోరాటం ఉద్యమం ముందుకెళ్తుందని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.